అడిగాడు. అడిగితే ఆయన 2 వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు. ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి. పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి. మొదటి వరం అది ఇవ్వండి. 2వ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళలోకంలో పడిపోయారు బూది కుప్పలుగా. ఆకాశగంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూది కుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను. వాటి నుంచి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయనా చాలా గొప్ప వరాలు అడిగావు. నీ గురించి కాదు, రెండిటిలో ఒకటి వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, ఒకటి నీ పూర్వీకులు తరించాలని. మధ్యలో కేంద్రంగా నువ్వు ఉన్నావు. ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు. నీ కొరకని నువ్వు కోరుకున్నది ఏముంది అందులో? అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను. మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు, సంతానం కలుగుతుంది. కాబట్టి మీ వంశము విచ్ఛిన్నమవడము అనేటటువంటిది ఉండదు. కానీ 2వ వరం అడిగావు, ఆకాశగంగ పాతాళలోకానికి రావాలి అన్నావు. అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఆ ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది. ఆ వరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసి ఉన్నంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు. వీరనాన్యం పశ్యామి శూలినః. ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమమంగళప్రదుడు శివుడు, పరమశివుడు. ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు. ఆయనకే శక్తి ఉంది. ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తరువాత కాలి బొటనవేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు. అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకొచ్చాయి ఆ మూర్తులు. మీరిప్పటికీ కాంచీపురం వెడితే కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది. ఎడంవైపు స్తంభం దగ్గర ఒక పాదం కింద పెట్టి ఉంటుంది, ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు. అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం. ఒక్క కాలు మీదే నిలబడి 2వ కాలు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి, ఈ 2 చేతులు తీసుకెళ్లి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు. అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు, అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు. ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు. 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారో అన్నారు. నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు, ఏదో ఆహారం తిన్నాడన్నారు. అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు. కాలి బొటనివేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు 1 ఏడాది తపస్సు చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. అడగలేదు. బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు. పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు.
ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం. ఓ నరశ్రేష్ఠ, నరులలో ఉత్తమమైనవాడా, నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగమేమిటో, ఆ తపస్సు ఎంత నిష్ఠతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను. ప్రీతి పొందాను. శిరసాధారయిష్యామి, నా తలారా పడతాను, నా తల నిండా పట్టుకుంటాను. అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి? తల మీద పడాలి. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను. సరేనా అన్నాడు. మీరు పైనుంచి పడుతున్న దాని కింద తలపెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో, ప్రమాదహేతువు కూడా. మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు. తల మీద ఇలా 2 చేతులు జల్లెడలా పెట్టి తలపట్టాలి తప్ప, దాని కింద తలకాని పెట్టారా స్నానం చేసినంతసేపు బాగుంటుంది. తెలియక దాని కింద ఒక పావుగంట స్నానం చేసి వెళ్ళిపోతే 2 రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు. తలలో అంత హోరు వచ్చేస్తుంది. చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది. అంత ప్రమాదం. ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో అదేం ధార ఇలా పడదు, కదులుతూ పడుతుంది. పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కాని పడిందా అంత హోరొస్తుంది తల్లోంచి. అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు, వంగుతారు, వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు. అది అన్ని వేళలా మంచిది కాదు, ఉపద్రవాలు తీసుకొస్తుంది. అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు. ఏ కపిలతీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార, అటువంటిది కొంతవరకు పర్వాలేదు. అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతూ ఉంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే, తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది. నేను పడతానన్నాడు. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఎక్కడ పట్టాలి? ఆయన నిర్ణయం. బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది, బిందు సరోవరం అని. హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అదొక అద్భుతమైనటువంటి మూర్తి. ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి. సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు. అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో. అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే, ఏదో వీరభద్ర జననంలో ఒకసారి జట పెరికి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద. అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు, దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు. చుట్టి నిలబడ్డాడు. పాండురంగడు ఎలా నిలబడతాడో అలా 2 చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు. 2 కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి. ఎందుకన్నా గంగా ప్రవాహం పడుతుంది, పడినప్పుడు దాన్ని పట్టాలి, పట్టి భూమి దెబ్బ తినకుండా కాపాడాలి. కాపాడి తన నుంచి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి. ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద వెడుతూ భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించాలి. అప్పుడు వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి. అప్పటి వరకు తానలా నిలబడాలి. దానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డాడు. బ్రహ్మగారు ఆదేశించాడు. నది కదలాలి అంటే బ్రహ్మగారి ఆదేశం ఉండాలి. ఆ బ్రహ్మగారు ఆదేశిస్తే గంగమ్మ పైనుంచి కిందకు వస్తుంది. వస్తూ చూసింది ఆకాశంలోంచి. వెర్రివాడు ఎలా నించున్నాడో చూడండి. ఏమిటో నన్ను పట్టుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నాడు. శ్రోతసా గృహ్య శంకరం అంది. నేనేం చేస్తానో తెలుసా? ఇప్పుడు నేనేమి ఊరుకోను. నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతాను. ఎందుకనించే పైనుంచి కింద పడి ప్రవాహంగా పెడతాను. నన్ను పట్టుకుంటానంటున్నాడే, ఈ శంకరుణ్ణి ఈడ్చేస్తాను నాతో పాతాళానికి. అప్పుడు తెలుస్తుంది నన్ను పట్టడం అంటే ఏమిటో. పెద్ద తెలివైన వాణ్ణని, పట్టగలిగిన సమర్థుణ్ణని, ఏమిటో 2 కాళ్ళు దూరంగా పెట్టి నడుం మీద 2 చేతులేసి జటాజూటం కట్టి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడనుకుంది. మహర్షి అన్నారు, తస్యావలీపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః అన్నారు. గంగమ్మ యొక్క అహంకారం ఏమిటో తెలుసుకోలేని వాడేమిటి పరమేశ్వరుడు. ఆయన కనిపెట్టాడు. ఎవరి మనసులో ఉన్న మాట ఆయనకి తెలియదు గనక, ఎంత అహంకరిస్తోందిరా గంగా, నన్ను ఇచ్చేస్తానంటోంది పాతాళానికి. సరే పడమన్నాడు. అలా పడుతూనే ఉంది ఏడాది పాటు. 1 సంవత్సర కాలం అయిపోయింది.
గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పరుష్కృతం అని పడాలి ఆ గంగ. కానీ ఆ గంగ ఆయన యొక్క జటాజూటంలో ఉండిపోయింది. ఉండిపోయి కిందకి నీటి చుక్క పడలేదు, కనీసమైన నుదురు కూడా తలవలేదు. అంత పెద్ద ప్రవాహం వచ్చి పడిపోతుంటే ఆయన జటాజూటంలో అలా తిరుగుతూ ఉండిపోయింది. బయట నిలబడిన వాళ్ళకు ఒక్కడికి కనపడదు. పైనుంచి పడడం కనబడుతోంది, శంకరుడి జటాజూటంలోకి వస్తుంది అంతే. ఆ తర్వాత ఏమైందో తెలియదా. పోనీ ఎప్పటికి నిండుతుంది? అది నిండడం లేదు. ఇదే దర్శనం చేశాడు రావణాసురుడు ధ్యానంలో. దర్శనం చేసి జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాగళాప్రవహ మంజరి అని ఆ పరమశివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తూ ఉంటే బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది గంగమ్మ. అలా పడుతూనే ఉంది ఆవిడ, చుక్క నీరు కిందకి రాదు. ఎంతకీ కింద పడకపోయేటప్పటికి చూశాడు భగీరథుడు. ఆవిడ అహంకరించడమూ బాగుంది, ఈయన కోపం పెట్టుకోవడమూ బాగుంది. మధ్యలో మాపితరులు తరించేది. ఇప్పుడు మళ్లీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలు పెడితే పరమశివుడు అనుగ్రహించాడు. ఈవిడితో విషయమేముంది కానీ పాపం నిన్ను అనుగ్రహించాలి, విడిచిపెడతాను గంగనన్నాడు. అనేసరికి అక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఆ గంగ పరమశివుని యొక్క జటాజూటంలోంచి కింద పడుతోంది. పడేటప్పుడు ఆయన జటాజూటంలోంచి దారి విడిచిపెట్టాడు. కింద పడిన ప్రవాహం ఒక ప్రవాహంగా వెళ్ళలేదు. ఎంత పెద్ద నీటి ప్రవాహం పడిపోయిందంటే తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి, పశ్చిమానికి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. తూర్పుకి వెళ్ళిపోయినటువంటి 3 పాయలు 3 నదులైపోయాయి. శివుడి జటాజూటంలోంచి వచ్చి కింద పడ్డవి. అవే పావని, లాదిని, నళిని. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి 3 ప్రవాహాలు 3 నదులైపోయాయి. అవే సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం ఆయన శరీరాన్ని తాకి ఆయన పాదాలు కడుగుతూ కింద పడి భగీరథుడి వెంట వెళ్ళింది. అది గంగ. గంగా అన్న పేరుతో, భాగీరథి అన్న పేరుతో భూమి మీద ప్రవహించింది. హిమవత్ పర్వత ప్రాంతం నుంచి వచ్చింది. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశుః అంటారు మహర్షి. అంత వేగంతో పడిపోయిన గంగ శివుడికి తగిలి కింద పడిపోతుంటే దాని కింద తల ఎవడు పెట్టగలడు? పెట్టలేరు. తల పగిలిపోతుంది ఆ ప్రవాహ వేగానికి. తల పెట్టలేక ఎంతో కాలం దేవతా పదవులలో ఉండి 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 తమ యొక్క పుణ్యభాగమంతా పూర్తయిపోయిన తరువాత ఇక మళ్లీ మర్త్యలోకములోకి తోసివేయపడి పునర్జన్మ కోసమని వచ్చి పడిపోతున్నటువంటి దేవతలు వచ్చి ఈ కింద పడుతున్నటువంటి గంగలో స్నానం చేయడానికి అవకాశం లేక ఇది పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి మేము పోగొట్టుకున్న పుణ్యం మళ్లీ వస్తుంది, చేసిన పాపాలు పోతాయినా నీళ్లు చల్లుకున్నారటిలాగా. చల్లుకునేటప్పటిగా పాపాలన్నీ పోయాయి. మళ్లీ దేవలోకాలకు వెళ్ళిపోయారు, మళ్లీ దేవతా పదవుల్లోకి వెళ్ళిపోయారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవతలు తమ తమ వాహనాల మీద వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణాన్ని. ఒక్క గంగ నీరొక్కటి కాదు పడ్డం, అది గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తూ అందులో చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు మొదలైనటువంటి అనేక జంతువులతో తెల్లటి నురుగుతో వెండి ప్రవహించినట్లుగా ప్రవాహం అంతా వెళ్ళిపోతోంది. కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆ గంగా ప్రవాహం. దాని పక్కన ఈ దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వెడుతున్నారు. అలా వాళ్ళందరూ బయలుదేరి వెడుతుంటే ఆ గంగావతరణం చూడ్డానికి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా నీళ్ళిలా చల్లుకున్నంత మాత్రం చేత మళ్లీ పుణ్యాన్ని పొంది ఉత్తమ గతులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న గంగకి ముందు భగీరథుడి రథంలో వెడుతున్నాడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన
అంటే మహర్షి చెప్పారు, భవాంగపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివశరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునం రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు. చూడడానికి అదొక గొప్ప ఆశ్చర్యం. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం వెడుతోంది, రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆ ఆశ్రమ వాటాన్నంతటి కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్నంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు. జహ్ను మహర్షి తగేశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ అదో గమ్మత్తు. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు వెడుతుంటే వెనకాతల జాహ్నవి ప్రవాహమై ఆ గంగమ్మ మళ్ళీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతలై ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. ఆ బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. అద్భుతం రానాయన, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు. నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగా అవతరణం చేయించావు. అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహించేటటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథి అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. 3 మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి, పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. 3 పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంత కాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంత కాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు.
ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంత చిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకమున్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో, అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్కె తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్లి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. ఆయువు కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు, ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్ర పదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్లీ రాజ్యాన్ని సంక్రమింప చెయ్యవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దొరికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల నోట మాట గట్టిగా పైకి రాకుండా గొణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మా, ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు? ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు? కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు, నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్ర పదవిలో కూర్చునున్నాడు, చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలెపడిని నేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్యనేడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం. హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు బోయవాళ్లతో కలిసి తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు
నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఎన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు. అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారబలు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని. అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా అంటే రవి మధ్యాహ్నమునంచెరింపగ్రహతారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిధి సంజాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికి వచ్చాడు. సరే, ఉపనయనం చేశారు. ఆయన పుట్టి పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా? బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా? వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా? యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో, దానం అంటే ఏం చెప్పమంటావు, బలిచక్రవర్తిదే దానం, ఆయన యజ్ఞం చేస్తున్నాడు, రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. సరే, చాలా పెద్ద కథ జరిగిందనుకోండి. స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుతారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు దానవలోక భర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి, ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అంటే నాకెందుకయా 3 అడుగుల త్రోవ చాలు బ్రహ్మచారిని, అవి ఇవి నాకెందుకు, వర చేలములో మానలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో వినుష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానండి. నాకెందుకయా అవన్నీ, నాకు అక్కర్లేదు. బ్రహ్మచారిని గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కలు వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంక్షితంబైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను. ఏమిటో పుట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, 3 అడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది? చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి. చెప్తే వినడు. ఒంటివాడ నాకు 1 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. 3 అడుగులు అంటూ పోతన గారి భాగవతంలో 1 అడుగుల అంటాడు. ఇచ్చానను 2 అడుగులు భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని 1 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెదా, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను. లోపలి మాట. పైకి 3 అడుగులు చాలయా బ్రహ్మానందం. బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, దానమిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు. 3 అడుగులని కూర్చున్నాడు. సరే, శుక్రాచార్యులు వారు చెప్పారు, పోతుందిరా నాయన రాజ్యమంతా అన్నారు. అయినా సరే, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. మాట ఇచ్చానంతే ఇచ్చేస్తానన్నాడు. రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుం చమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు వైదికంగా ఇవ్వాలి. ఏదో మనిష్టం వచ్చినట్టు అహంకారంతో ఇవ్వడం కాదు. బంగారు పళ్ళెం పెట్టి అందులోకి వచ్చి పాదాలు పెట్టవయా బ్రహ్మచారి అన్నాడు. మొట్టమొదట కుడిపాదం ఉంచారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోజ భవనం ఆశ్చర్యముం పొందగాన్.
బ్రహ్మప్రీతి కొరకు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని? ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బీదతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ 3 అడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి 3 అడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతై వటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంబద్ధి. పోతనగారే చెల్లు. ఇంతంతై వటుడింతయై మరియుతానింతై బభోవీధిపై అంతై తోయత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై. ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతై వటుడింతయై అంటారు. అంతా 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమోనని పోతన గారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబంబు పంపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటింస్థలముదంచద్ధంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది, దాన్ని అడ్డుపెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, తల మీద రత్నంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది. ఇంకొంచెం పెరిగారు, చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, కడుపుకు కట్టుకున్న గంటలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అంజలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది. ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాల కింద పీఠం అయిపోయింది. తల మీద గొడుగులా ఉన్న సూర్యుడు గుండ్రంగా 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 పాదాల కింద పీఠంలా వచ్చాడు. అంత పెరిగిపోయాడు. అంత పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉలిక్కిపడి పైకి లేచి దేవతలందరూ వచ్చి జయహో నారాయణ అని అరుస్తున్నారు. ఏమిట్రా ఈ అల్లరి? నేను అవతల ధ్యానంలో ఉంటే ఎందుకింత అల్లరని అడిగాడు. ఎందుకింత అల్లరేమిటి? నిన్ను కన్న తండ్రి నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి కదుపుట్టావో అదిగో మీ నాన్నగారు వస్తున్నారన్నారు. ఆయన పాదం వస్తూ ఉంటే ఓటి, ఆయన వస్తే ఓటినా? ఏమంటే మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారంటే ఇక్కడ కూర్చుని పాదం ఇంట్లో పెడతారని మీరు రెండని దాని అర్థం. నారాయణమూర్తి పాదం వస్తోంది అంటే తండ్రి వస్తున్నారు అని. తండ్రి వస్తుంటే కొడుకేం చేయాలి? గబగబా నీటి కలస చేత్తో పట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి ఎదురెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు? తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడుం తన్నాభిబంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చైతనముంచేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. మా నాన్నగారు లోపలికెళ్ళి చెబుతో నీళ్లు తేవడం ఏమిటని గబగబా బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసి నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. ఆయన పాదం కడిగితే వచ్చినటువంటి నీళ్లు ఆకాశగంగగా ప్రవహించి ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో నీళ్లు కాబట్టి బ్రహ్మగారి స్పర్శ కుడి చేతిలో పోసుకుని కడిగారు. నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. పరమశివుని యొక్క తలని ఆయన శరీరాన్ని తాకింది. ఇప్పుడు గంగ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు మూర్తులుగా ఉండేటటువంటి పరబ్రహ్మము యొక్క స్పర్శ పొంది భూలోకానికి వచ్చింది. అందుకే గంగ గంగ. గంగ లాంటి నది ఇక లోకంలో లేదు. అంత గొప్ప నదీ స్వరూపం గంగమ్మ. అందుకే గంగ అని కూడా అనం, గంగమ్మ అని అంటాం. గంగా నది మనిషి జీవిత విధానాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి, గంగ ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. అయినా అన్ని చోట్ల ప్రవహించినది గంగే అయినా అన్ని చోట్ల హరిద్వార్ గంగ, ప్రయాగ గంగ, లేకపోతే ఏదో మందాకిని గంగ ఇలా పిలవం. కాశీ గంగ అంటాం. కాశీ గంగండి, కాశీ గంగండి అంటాం. ఎందుకు కాశీ గంగ కాశీ గంగ అనంత పేరు వచ్చింది అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గంగ ఉత్తర దిక్కున పుట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహం కాశీ పట్టణం దగ్గరికి వచ్చాక ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. జీవుడి యొక్క యాత్ర పవిత్రమైంది అని ఎప్పుడు పిలుస్తారంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. 70 ఏళ్ళు ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత శరీరం శ్మశానానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. అది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే.
ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని పొంది ఉన్నాడు కనుక ఇదే చివరిసారి శరీరం పడిపోవడం తప్ప ఇంకొకసారి శరీరం పడిపోవడానికి పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాలి అంటే, ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందాలి అంటే ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి మృత్యుంజయుడైన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే జ్ఞానాన్ని పొందగలడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అటువంటి పరమశివుడు మృత్యుంజయుడై ఉత్తరాన ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిక్కుకి చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు. శిష్యులు ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరానికి కూర్చున్నాము అంటే ఉత్తమమైన దిక్కు వైపుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇదే చివరిసారి శరీరం పడిపోవడం. ఆ పడిపోతుండగా ఏడుస్తూ పడిపోవడం కాదు, తాను సాక్షిగా ఉండి శరీరం పడిపోతుండగా చూస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానం అంకురించి ఆత్మగా అనుభవంలో నిలబడాలి అంటే, అటువంటి స్థితి కలగాలి అంటే దానికి శివానుగ్రహం ప్రధానమై ఉంటుంది. అందుకే పుట్టి చచ్చి వెళ్ళిన జీవితం అంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన జీవితం. ఎందుకంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కుకి తిరిగాడు అంటే జ్ఞానాన్ని పొందాలన్న కోరికని పొందాడు అని. కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి గంగ, అప్పటి వరకు దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అందుకే కాశీగంగా అని ప్రత్యేకంగా పిలుస్తారు. కాశీ పట్టణంలో ఉండేటటువంటి గంగానది ప్రవాహానికి అంత విశేషమైనటువంటి స్థితి అంకురించింది. ఒక్క గంగానదిని అడ్డుపెట్టి మనకి ఎన్నో విశేషాలు చెప్తారు పెద్దలు. వారణాసి అని పిలుస్తాం ఆ పట్టణాన్ని. వారణ అసి ఈ రెండు నదుల మధ్యలో ఉంటాయి అనేకమైనటువంటి స్నానాలు చేసే ఒడ్లు. ఎక్కడ మెట్లు దిగి మీరు స్నానం చెయ్యండి, మీరు స్నానం చేస్తున్నది మాత్రం గంగలోనే. ఘాట్ పేరు మారుతుంది. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఒకటి మణికర్ణికా ఘాట్, ఒకటి కేదారేశ్వర ఘాట్. ఘాట్ పేరు మారచ్చు, కానీ మీరు స్నానం చేసేది మాత్రం గంగలోనే. మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పట్టుకున్నారన్నది కాదు, ఏ పేరుతో పట్టుకున్నా మీరు పట్టుకునేది మాత్రం చివరికి భగవంతుణ్ణి. ఈ తత్వాన్ని తెలియచేసేటటువంటిది గంగానది యొక్క ప్రవాహం. అందుకే గంగగా లోకానికి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాల్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి గంగ శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ స్తోత్రం చేస్తారు ఆ గంగమ్మని. అందులో అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన జచర్చ అంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజుతో చర్చ చెయ్యకుండా ఉండాలి అంటే 3 తెలుసుకుని ఉండాలి అన్నారు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిదీత, కనీసం రోజు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకో. గంగాజలలవ కణికాపీత, గంగానది జలాల్ని ఒక్క బొట్టైనా నోట్లో వేసుకున్నవాడెవరుంటాడో వాడు. గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ, ఒక్కసారైనా విష్ణువు యొక్క పూజ చేసినటువంటి వాడు. మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ, అటువంటి వాడికి యముడితో చర్చ లేదు. యముడితో చర్చ నాకెందుకండి, ఆయనతో చర్చావేదిక ఏమిటి, నేను వెళ్ళి చర్చ చేయడం ఏమిటి, ఎందుకది అంటే చర్చ అన్న మాటకు అర్థం ఏదో ఆయన మనం కూర్చుని చర్చావేదిక నిర్వహిస్తామని కాదు. ఆయన రమ్మంటాడు, నేను రానంటాను, అదే చర్చ. అంటే పరమభయంకర స్వరూపాలతో యమధర్మరాజు గారి యొక్క యమభటుల యొక్క దర్శనం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరు ఈ 3 చేస్తారో ఆ 3 చేసినటువంటి వాడు ఉత్తమ లోకాన్ని స్వర్గలోకాన్ని పొందుతాడు తప్ప వాడు మళ్ళీ యమధర్మరాజు గారి దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంత పవిత్రమైనటువంటి జలములు గంగాజలములు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే
ఆ గంగ యొక్క అధిష్టాన దేవతా ప్రసాదం. అందుకే గంగ ఆ అధిష్టాన దేవతగా కూడా ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుని మణిహారములు వేసుకుని కిరీటం పెట్టుకుని దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ మొసలి వాహనం మీద వెడుతూ ఉంటుంది గంగమ్మ. అటువంటి తల్లి పిలిస్తే పలుకుతుంది. ఎందరికో పెద్దలకి సాకార రూపంతో దర్శనమిచ్చింది గంగమ్మ. అటువంటి తల్లి ఉన్నదే, ఆమె అనుగ్రహము కలుగుగాక. అందుకే భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఈ మూడు ఎవరు చేస్తారో అటువంటి వారికి యమధర్మరాజు గారితో చర్చ లేదు. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేవ చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. సంసారమంతా అసారమే, అందులో ఏమి సారం ఉండదు. అసలు సంసారమునందు సారవంతమైనటువంటి విషయములు ఏమైనా ఉంటే 4 ఉన్నాయి. ఈ 4 పొందనటువంటి వాడెవరో వాడు జీవితంలో చాలా గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నవాడే. అంత గొప్పదైనటువంటిది జీవితంలో పొంది తీరవలసినటువంటిది ఏది అంటే పెద్దలు చెప్పినవి అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటవి? కాశ్యాం వాసః, కాశీలో 9 రోజులు కనీసం ఉండాలి. కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషుడితో స్నేహాన్ని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అక్కర్లేని అభిమానాలు, ఆభిజాత్యాలు, అహంకారాలు మనసు నిండా పెట్టేసుకుని మహాపురుషులతో స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే 1,000,000 జన్మలు పాడైపోతావు. ఎంతకైనా కిందకి దిగొచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళతో స్నేహం నిలబెట్టుకోవాలి తప్ప వాళ్ళ అనుగ్రహ వీక్షణముల నుంచి తప్పుకుంటే నశించిపోతాడు. అందుకే సతాం సంగో గంగాభః, గంగా స్నానం చేసి తీరాలి. మనుష్య జన్మలో గంగా స్నానం చేయకపోతే వాడు ఏదో గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నట్లే. గంగాభః శంభుసేవనం, పరమశివుని యొక్క సేవ చేసి తీరాలి. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం, ఈ 4 పరమ సారవంతమైన విషయములు. ఈ 4 నా జీవితంలో చేశానా లేదా లెక్క పెట్టుకో. ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యి, లేకపోతే జీవితము నిస్సారమైపోతుంది సుమా. పెద్దలు హెచ్చరించారు. రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ధ్యానం చేశారు. కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్న వాళ్ళందరికీ కూడా పరమశివుడు వచ్చి కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడంటారు. చీమలు చచ్చిపోతాయి, ఈగలు చచ్చిపోతాయి, దోమలు చచ్చిపోతాయి అనగారంటే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పావాగ్రమున దీర్చు భసితరేక. ఆ ప్రమదగణాలకు అధిపతి అయినటువంటి భృంగి గబగబా వచ్చి బెంగ పెట్టుకోకురా, భయపడకు అని చెప్పి విభూతి రేఖలు ఆ లలాటమునందు పెడతాట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. గంగ యొక్క అధిష్టాన దేవత గంగమ్మ తల్లి ఆ తెల్లటి బట్టలు కట్టుకుని ఒంటి మీద పెట్టుకున్న నగలు మెరిసిపోతుండగా నడిచి వచ్చి చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి, అందుకే కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచేవి పైకి వస్తుందంటారు. ఆ తల తిప్పి సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడొచ్చి వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. ఇంతమందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఎన్ని మాటలు చదివినా పద్యం చదివేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి నేను కాసేపు ఆగిపోతుంటాను. నిద్ర వస్తే మాగన్ను పెట్టాడంటారు. బాగా నిద్రలోకి వెళ్ళిన వాడు రేపు లేస్తాడు. ఎంత పెద్ద మాట వాడారు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక లేవడు, పెద్ద నిద్ర. దానికి మాగన్ను పెడుతున్నాడంటే మూత పడిపోతోంది కన్ను. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవునుపదేశమనరించినప్పుడు కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది. అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది.
ఒకప్పుడు కోరుకున్నాడు. పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి. ఆవిడ కనపడి పొమ్మా అంటుందిట, పోరా అని మోక్షానికి పంపిస్తుందిట పాపాలన్నీ తీసేసి. అమ్మా అటువంటి తల్లివి లెమ్మా ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకెదురుగుండా రావా అంటాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలుస్తాడు. ఆ గంగ అంత గొప్పది. గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని సర్వపాతక చెయ్యముల్. ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు. 3 మాటలు గంగానది 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 అంటే చాలట. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర మళ్ళీ పోయే వరకు, అంటే నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క 3 మాటలు గంగానది 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 అని తలుచుకుంటే చాలు. రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు, ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తలుచుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వపాతక చెయ్యముల్, అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌవసేత్. తైలంలో లక్ష్మి